రాష్ట్రానికి, దేశానికి వచ్చే ప్రముఖులకు అరకు కాఫీని బహుమతిగా అందించడం ద్వారా బ్రాండ్ విలువను ప్రభుత్వాలు మరింత పెంచాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు సమిట్లలోనూ అరకు కాఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల నాంది ఫౌండేషన్ మద్దతుతో విడుదలైన నానో ల్యాట్ సిరీస్ అరకు కాఫీకి ప్రపంచ స్థాయిలో సూపర్ బ్రాండ్ గుర్తింపు తెచ్చింది. ఒక రైతు ఒక ఫ్లాట్లో పండిన కాఫీని మైక్రో బ్యాచ్లుగా ప్రాసెస్ చేసి విడుదల చేయడం దీని ప్రత్యేకత. కిలో ధర 10,000 రూపాయలు అయినా విదేశీ మార్కెట్లో గంటల్లోనే స్టాక్ అమ్ముడుపోవడం అరకు కాఫీ స్థాయిని చాటుతోంది. 2025 సిరీస్కు అంతర్జాతీయ కప్పింగ్ జ్యూరీ ఎంపికైన అత్యుత్తమ ల్యాట్లు ఉండటం మరో మైలురాయి. రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ వంటి అంతర్జాతీయ సంస్థల అవార్డులు, గేమ్ చేంజర్ అవార్డు ఇవన్నీ అరకు కాఫీ ప్రయాణానికి వచ్చిన గౌరవాలు మాత్రమే. మన్యం గిరుల నుంచి పుట్టిన ఈ కాఫీ నేడు భారత్ గర్వించదగ్గ ప్రపంచ స్థాయి స్పెషాలిటీ బ్రాండ్గా నిలవడం నిజంగా ఒక విజయగాథ. అరకు కాఫీని ఇప్పటికే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. విదేశాల్లో ఇప్పటికే 6కు పైగా అవుట్లెట్లను ప్రారంభించారు. అరకు కాఫీని తొలి నుంచి ప్రమోట్ చేస్తున్న సీఎం చంద్రబాబు తాజాగా దావోస్ పర్యటనలో కూడా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు వెనుక సీఎం చంద్రబాబు కృషి, పట్టుదల ఉందనేది వాస్తవం.